వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడా. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ రీసెంట్గా మరోసారి వార్తల్లో నిలిచారు. కారణం కుబేర సినిమా. ఆ సినిమాలో ధనుష్ చేసినటువంటి ఆ బిచ్చగాడి పాత్ర సర్వత్రా ప్రశంసలు నోచుకుంది. తెలుగు హీరోలు ఎవరూ కూడా ముందుకు రానందువల్లే ధనుష్ దగ్గరికి డైరెక్టర్ శేఖర్ కమల వెళ్ళాడు అని చెప్పేసి కూడా వినిపించింది. ఆఖరికి థ్యాంక్ యూ మీట్లో సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది. ప్రేక్షకులు కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి థ్యాంక్ యూ మీట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా అంటే ధనుష్ తప్ప ఆ పాత్రను చేసే స్టారు ఇంకెవరు లేరని చెప్పేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు ట్రోలింగ్ గురవుతుందని చెప్పాలి. బాలయ్య అభిమానులు చిరంజీవి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ మా కథానాయకుడు మా బాలయ్య ఎప్పుడో ఎంతకు మించి గొప్ప పాత్రలు చేశారు అని చెప్పేసి భైరవ ద్వీపంలో ఆయన చేసినటువంటి ఆ కురుపిగా కనిపించేటువంటి ఆ ఎపిసోడ్ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. సో నిజంగానే మరోసారి ఇప్పుడు భైరవ ద్వీపం సినిమాని చూసేవాళ్ళ సంఖ్య పెరిగింది అని చెప్పేసి మనకి ఆ సోషల్ మీడియా పోస్టులు బట్టి అర్థమవుతుంది. సినిమాలో 2 గంటల తర్వాత అంటే భైరవ ద్వీపం గురించి చెప్తున్నాను. సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసినటువంటి లెజెండరీ డైరెక్టర్ ఆయన రూపొందించినటువంటి ఆ సినిమాలో అది జానపద చిత్రం. సో చాలా అందాల రాకుమారుడుగా ఆ ఆహార్యం, అది ఆ గెటప్ తన తండ్రి వారసత్వాన్ని, ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్లుగా బాలయ్య అందులో కనిపిస్తారు. కానీ అంత అందాల రాకుమారుడు 2 గంటల సినిమా అయిపోయిన తర్వాత ఒక అప్సరస ఆ పాత్ర రంభ చేసింది. ఆమె తనని తిరస్కరించాడు అని చెప్పేసి కోపావేశంతో కురుపిగా మారిపోమని చెప్పి చెప్పిస్తుంది. అలా కురుపిగా మారిపోతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మన ఒళ్ళు అంతా చల్లరించిపోతుంది. ఒక రకమైనటువంటి జుగుప్స కలుగుతుంది మనకి. అంత అలాంటి ఒక అసహ్యకరమైనటువంటి రూపంతో ఆయన కనిపిస్తాడు. కానీ ఆ రూపంతో కూడా అందులో ఆ నటనతో ఆ కురుపిగా అయిపోయినప్పుడు ఆయన ప్రదర్శించిన నటన కూడా ఎంతోమంది హృదయాన్ని ద్రవింపజేసింది. సో అట్లా భైరవ ద్వీపంతో బాలయ్య అభిమానులే కాదు అన్ని వర్గాల ఆబాల గోపాలని అలరింపజేశాడు, ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. అందుగురించే బాక్సాఫీస్ దగ్గర భైరవ ద్వీపం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్యకు అంతటి ఆ నటన ప్రతిభ ఎలా అలవడింది? కేవలం వారసత్వంతో వచ్చేస్తుందా అంటే కాదనే చెప్పాలి. ఎంతోమంది వారసులు వచ్చారు. కానీ వాళ్ళు ఆ వారసత్వాన్ని కొద్దిమంది పుణికిపుచ్చుకున్నారు, అందిపుచ్చుకున్నారు. చాలామంది ఫెయిల్ అయ్యారు. బాలయ్య తన 14వ వయసులో తాతమ్మ కళ అనే సినిమాతోటి నటుడిగా మారాడు. అది కూడా తన తండ్రి దర్శకత్వంలో, ఎన్టీఆర్ దర్శకత్వంలో. చిన్నప్పటి నుంచి తండ్రి సినిమాను చూస్తూ తండ్రిని ఆ షూటింగ్ సెట్స్లోకి వెళ్ళి ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన అనుకరిస్తూ అలా పెరగటం వల్ల చిన్నప్పటి నుంచి ఆయనకి నటన మీద ఆసక్తి పెరిగిపోయింది. ఎన్టీఆర్ కొడుకుల్లో ఆయన 5వ వాడు. సో అట్లా తను తీసినటువంటి తాతమ్మ కళ సినిమాలో తన అన్న హరికృష్ణతో కలిసి ఆయన నటించాడు. హరికృష్ణ పెద్ద కొడుకు అయితే బాలకృష్ణ చిన్న కొడుకు. తాతమ్మగా భానుమతి నటించింది. సో అలా అందులో ఆయన మొట్టమొదటి సన్నివేశమే ఎన్టీఆర్ భానుమతి ఉన్నటువంటి సన్నివేశం. మరి అలాంటి సన్నివేశంలో జంకు గొంకు లేకుండా నటించి భానుమతి గారి చేత అప్పుడే శభాష్ అనిపించుకున్నాడు. ఎన్టీ రామారావు గారు ఇలా నడవాలి, నువ్వు ఇలా నడుస్తూ రావాలి, ఇలా చేయాలని చెప్తే అలా కాకుండా గతంలో ఎన్టీఆర్ చేసినటువంటి నిండు మనసులు అనే సినిమాలో ఆయన నటనని మనసులో పెట్టుకొని అలా నటిస్తూ వచ్చాడు. అలా అడుగులు వేస్తూ వచ్చాడు. దాంతో ఎన్టీ రామారావు గారు ఆయన మందలించాడు. ఏంద్రా నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది రౌడీలో నడుస్తూ వస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఆయన మందలిస్తే మొదట భయపడిపోయినటువంటి అతను భానుమతి గారు, రామారావు గారు ఎందుకు అతను భయపడుతున్నారు, వాళ్ళు
సహజంగానే మంచి ప్రతిభ ఉంది, అలా స్వేచ్ఛగా వదిలేయండి అని చెప్పేసి అని చెప్తే ఆ వెంటనే మళ్ళీ నెక్స్ట్ టేక్లోనే ఆ సన్నివేశాన్ని ఓకే చేయించి ఆమె చేత భవిష్యత్తులో వీడు ఖచ్చితంగా స్టార్ అవుతాడు, పెద్ద మహానటుడు అవుతాడు అని చెప్పేసి ఆమె దీవించారు అని చెప్పేసి చెప్తారు. అంటే భానుమతి గారు ఎంజీఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని వీళ్ళిద్దరూ కూడా భవిష్యత్ సూపర్ స్టార్లు అని చెప్పేసి ఆమె అప్పుడే జోస్యం చెప్పారు. ఆమె ఎందుకంటే ఆమెకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉందని చెప్తారు. చాలామంది ఆమె చేత ముహూర్తాలు అవి పెట్టించుకునేవాళ్ళు, సినిమా వాళ్ళే కాక బయట వ్యక్తులు కూడా. సో అలా ఆమె ఆశీర్వాదం ఇవన్నీ కలిసి వచ్చి తన తొలి సినిమా తాతమ్మ కాల నుంచే తొలి సీన్ నుంచే జంకు గొంకు లేకుండా నటించి అందరి చేత మెప్పు పొంది అలా క్రమక్రమంగా ఎదుగుతూ తన కెరీర్లో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు. సో ఆయన సోషల్ సినిమాలు చేశారు, చారిత్రక సినిమాలు చేశారు. వేములవాడ భీమకవి అని చెప్పి తను టీనేజ్లో ఉన్నప్పుడే భీమకవిగా టైటిల్ రోల్ పోషించినటువంటి చరిత్ర అయింది. ఆ తర్వాత తండ్రి చేసినటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా సిద్ధయ్య పాత్రలో నటించారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణిలో శాతకర్ణి పాత్ర చేశారు. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం అనే పౌరాణిక చిత్రం చేశారు. ఇప్పుడు చెప్పినట్టు భైరవుడు. ఇలా అన్ని రకాలైనటువంటి తన సమకాలీన స్టార్ హీరోలో ఏ ఒక్కరూ కూడా ఇన్ని వైవిధ్యమైనటువంటి జానర్స్లో సినిమాలు చేయలేదు. అలాంటి అన్ని జానర్స్లో సినిమాలు చేసి మెప్పించినటువంటి చరిత్ర బాలకృష్ణకు ఉంది. అందుగురించి ఇప్పుడు ధనుష్ తప్ప ఇంకెవరూ లేరు ఈ పాత్ర చేయడానికి అని చెప్పి చిరంజీవి గారు ఏదైతే మాట అన్నారో దాన్ని విమర్శిస్తూ జై బాలయ్య నినాదాలతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాని హోరెత్తిస్తూ ఉన్నారు. అది నిజం కూడా. బాలయ్య ఎప్పుడో ఇలాంటి ప్రయోగాల్ని పాత్రల్ని చేసి మెప్పించారు. ఇప్పటికీ కూడా 65వ పుట్టినరోజు మనం జరుపుకున్నారు జూన్ 10వ తేదీ. 1960లో పుట్టిన ఆయన. సో ఇప్పుడు 65వ పడిలో కూడా స్టార్గా 4 దశాబ్దాల పైనుంచే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ కంటిన్యూ చేస్తూ మనందరినీ ఆదరిస్తున్నారు. సో ఆయన మరింత కాలం ఈ జోరుని కొనసాగిస్తారు అనేటువంటి నమ్మకం ఆయన అభిమానుల్లో ఉంది.